సోషల్ మీడియాలో ముఖ్యంగా బండి సంజయ్ ఫేస్బుక్ పేజెస్లో బండి సంజయ్ నా మీద కొంత దుష్ప్రచారం చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చూసే కొన్ని సోషల్ మీడియా ముఖ్యంగా ఫేస్బుక్ పేజెస్లో ఈ దుష్ప్రచారం చేస్తున్నాడు. ఒకసారి వీడియో చూడండి. డబ్బుల సంచులకు అమ్ముడు పోయి ఫేక్ ప్రచారానికి తెరదీసిన తొలి వెలుగు రఘు. అసత్య ప్రచారం అట, అసలు వాస్తవాలట. ఇక్కడెవరున్నారు? నేనే ఉన్నా. అక్కడెవరున్నారు? నేనే ఉన్నా. మరి వేరే వాళ్ళు ఎవరైనా అసలు వాస్తవం ఏంటనేది బయట పెడితే దాన్ని అసలు వాస్తవం అని చెప్పాలా? ఈ వీడియో స్టిల్ ఈ క్షణానికి కూడా మన తొలి వెలుగు పేజ్లో యూట్యూబ్లో ఉంది. ఈ వీడియో కూడా మన తొలి వెలుగు యూట్యూబ్ పేజ్లో ఉంది. మరి ఇక అమ్ముడు పోవడం ఎక్కడిది? లేకపోతే నేను వీడియో డిలీట్ చేస్తానో, లేకపోతే మీకు వ్యతిరేకంగా కావాలని ఎక్కడ అడిగిపిస్తానో, ఇక్కడ అమ్ముడు పోవడమో ఏదో అవ్వాలి. ఈ వీడియో నాదే, అసత్య ప్రచారం అట ఇది. ఈ వీడియో అసలు వాస్తవం అట. మరి ఈ వీడియో అసలు వాస్తవం అన్నప్పుడు ఇది ఎట్లా సత్య ప్రచారం అవుతుంది? ఇది నాదే, ఇది నాదే. దయచేసి మీ టీంకి చెప్పండి, ఈ పోస్టులు పెట్టేటప్పుడైనా కొంచెం తెలివిగా ఆలోచించమని చెప్పండి. తెలివిగా ఆలోచించమని చెప్పండి. ఇది ఎందుకు వచ్చింది గొడవ అంటే, వాళ్ళు కావాలని గొడవ పెట్టుకుంటున్నారు. నేను ఈటల రాజేందర్ని కాదు, బండి సంజయ్ గారు గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ నాట్ ఈటల రాజేందర్. మీరు ఎన్నన్నా ఆయన పడతాడు కాబట్టి, ఎన్నన్నా నడుస్తుంది కాబట్టి అని మీరు అనుకోవచ్చేమో. అలా అని చెప్పి మీ మీదేం నేను తప్పుడుగా మాట్లాడడమో, లేకపోతే మీలాగా ఈ కార్యకర్తల ముందు వాడో వేస్ట్ వీడో వేస్ట్ అని మాట్లాడమో నేను చేయలేదు. దయచేసి మీరు ఇంటర్వ్యూ ఇవ్వలే. నేను ఎక్కడికి, మీరు ఉన్న లొకేషన్ దగ్గరకు వస్తే మీరు ఇంటర్వ్యూ నేను ఇవ్వను, నేను హోంశాఖ, డిఫెన్సు అవే మాట్లాడితే ఇప్పుడు నేనేం మాట్లాడను అని నమస్కారం పెట్టినారు. ఓకే, వెల్ అండ్ గుడ్ అనుకున్నాం. మాకు అప్పటికే అర్థమైంది, మేము ఒకవేళ ఇంటర్వ్యూ చేస్తే ఆయనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు, ఈయనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు, బేతి మహేంద్ర అనేది ఎందుకు ఇవ్వలేదు, ఇవన్నీ క్వశ్చన్స్, కౌంటర్ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్గా నా ఇంటర్వ్యూస్లో. సో కాబట్టి ఆయన న్యాచురల్గానే వద్దనుకోవచ్చేమో, తప్పేం లేదు. అది ఆయన ఇష్టం. అది మేము బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కొంతమంది పబ్లిక్ బైట్స్ తీసుకున్నాం. ఆ పబ్లిక్ బైట్స్లో కూడా కొంతమంది బండి సంజయ్కి ఓటేయాలని చెప్పినారు, బండి సంజయ్ అభివృద్ధి చేసిందని చెప్పినారు, ఒక ఆటో డ్రైవర్ మాట్లాడిండు, సంజయ్కే ఓటేస్తామని ఒక 2-3 మాట్లాడిన బైట్స్ ఉన్నాయి. మేము మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పి అవేం తీసేయలేదే.